వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి మొట్టమొదటి అతి పెద్ద అందమైనటువంటి దేవాలయం యొక్క చరిత్రను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మన కథోలిక క్యాలెండర్ రూపొందించక ముందు ఈ రోజు నుండి మరియ తల్లి యొక్క పండుగను జరుపుకుంటూ ఉండేవారు. అయితే ఈ రోజు నుండే మరియ తల్లి పండుగను జరుపుకోవడానికి చాలా చరిత్రే ఉంది. 4వ శతాబ్దంలో రోమ్ నగరంలో జాన్ అనబడే ఒక క్రైస్తవ భక్తుడు ఉండేవాడు. ఆయనకు దేవమాత తల్లి దర్శనమై తాను చూపించిన చోట మరియ తల్లికి గౌరవార్థకంగా ఒక పెద్ద దేవాలయం కట్టించాలి అని కోరారు. ఆ స్థలానికి సూచనగా మండుటేసవి కాలంలో రోమ్ నగరంలో ఒక ఖాళీ స్థలంలో అద్భుతమైనటువంటి రీతిలో విపరీతంగా మంచు కురిసింది. ఆ స్థలం రోమ్ నగరంలోనే ఎస్క్వేలిస్ కొండ అంటారు. జాన్ అనే భక్తుడు ఆ మంచు కురిసిన ప్రదేశంలో ఎస్క్వేలిస్ కొండపైన దేవమాతకి ఇష్టమైనటువంటి అతిపెద్ద మందిరాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టాడు. అది క్రీస్తు 355వ సంవత్సరం. లిబేరియస్ పోపు గారి యొక్క పరిపాలనలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయానికి లిబేరియస్ బెసిలికా అని పేరు పెట్టి దాదాపుగా 90 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా అదే పేరుతో ఆ దేవాలయాన్ని పిలిచారు. తర్వాత క్రీస్తు 431లో గ్రీస్ దేశంలోనే ఎఫెన్స్ నగరంలో సకల క్రైస్తవ మతాధిపతులందరూ కలిసి సీనడ్ సమావేశాలు జరుపుకున్నారు. ఆ సభలో కన్య మరియమ్మ దేవుని తల్లి అని అందరూ కూడా ఏకస్వరముతో వెల్లడి చేశారు. ఆ సందర్భంగా ఆనాటి 3వ శిక్షిత్ జగద్గురువులు గారు లిబేరియన్ బెసిలికాను కాస్త రూపురేఖలు మార్చి ఇంకాస్త విశాలంగా కట్టించి ఈ పవిత్ర దేవాలయాన్ని కన్య మేరీ దేవాలయంగా మరియ తల్లికి అంకితం చేశారు. 7వ శతాబ్దంలో బెత్లెహేములోని క్రీస్తు ప్రభు బాలుడుగా జన్మించిన చోట కొన్ని అవశేషాలను తీసుకొని వచ్చి ఈ పవిత్ర దేవాలయంలో భద్రపరిచారు. అందువల్ల ఈ దేవాలయాన్ని పునీత మేరీ మేనేజర్ దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా ఈ దేవాలయం పేరు తెచ్చుకుంది. దీనినే ఇప్పుడు పునీత మేరీ మేజర్ దేవాలయంగా ప్రతి ఒక్కరూ పిలుస్తూ ఉన్నారు. ఈ గుడి గోపురం మీద నుండి పూర్వకాలంలో ఇదే రోజున ఎంతో సువాసన వెదజల్లుతూ మల్లెపూలు, రోజా పూల యొక్క రెమ్మలు జల్లులుగా మెల్లగా వర్షములాగా దేవాలయం పై నుండి కురుస్తూ ఉండేవి. కనుక ఈ పండగ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే రోజున మరియ తల్లికి గౌరవార్థకంగా కొనియాడబడుతూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఇకపోతే మనం మరియ తల్లి యొక్క సంరక్షణ గాని కోరుకుంటే మరియ తల్లి మనలని తన బిడ్డలుగా చేకొని మనలని ఆతృతతో ఆదరించడానికి వెళ్ళవేళలా సిద్ధంగా ఉంటారు అని పునీత విన్సెంట్ దీపాల్ గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా భయపడకుండా దేవుని తల్లి అయినటువంటి దేవమాత తల్లిని మన తల్లిగా స్వీకరించి మరియ తల్లి చూపించినటువంటి పుణ్య మార్గంలో మనము కూడా నడిచినట్లయితే మరియ తల్లి ఎల్లవేళలా మనకి తోడుగా ఉంటారు. మరియ తల్లి ద్వారా మనం క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడి ప్రభు నుండి మనకి కావలసినటువంటి ఆత్మ శరీర వరాలను పొందుకునేలా మన జీవితాలను మనం మార్చుకోవాలి. అప్పుడే మరియ తల్లి మనకి చేయి విడవకుండా తోడుగా నిలబడతారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.